ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. పార్టీ పరంగానే కాదు, ప్రజలందరూ కూడుకొని మొత్తం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి 2 యునానిమస్ కౌన్సిలర్ సీట్లను కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు మరి గౌరవ స్పీకర్ గా ఉన్న ప్రసాద్ గారి ఆధ్వర్యం. వికారాబాద్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కు పెట్టింది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈనాడు మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ అని. ఆ క్రమంలోనే ఈరోజు మనం చూస్తా ఉన్నాం. దాదాపు 2 సంవత్సరాల నుంచి గౌరవనీయులు గడ్డం ప్రసాద్ గారు ఎన్నికైన తర్వాత దాదాపు 100 కోట్ల రూపాయలు నిధులు మరి నియోజకవర్గానికి పట్టణానికి నిధులు కేటాయింపు చేయడమే కాదు, పనులను కూడా ప్రారంభోత్సవం చేసుకొని మార్పు అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీని ప్రత్యక్షంగా చూపెడతా ఉన్నాం. ఇక్కడ వాణిజ్యం వ్యాపారం చేసే మా మిత్రులకు కానీ ప్రజలకు కానీ ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమమే కానీ వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఆ క్రమంలో కూడా రేపు జరిగే 34 వార్డులకు సంబంధించి ఎన్నిక 100% కాంగ్రెస్ పార్టీ గెలవబోతారు. యువకులను యువతరానికి సంబంధించి అదేవిధంగా అన్ని వర్గాల వారికి సమతుల్యంగా సీట్లు కేటాయింపు చేయడం, ఈరోజు మైనారిటీ కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వారు కానీ అదేవిధంగా ఇతర వర్గాలకు సంబంధించిన వారు ప్రాతినిధ్యం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిసిసి అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు, మా ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ గారు, మరి ప్రధానంగా ఇదే జిల్లాకు సంబంధించి ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పకుండా 100% ఇక్కడ సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైర్మన్ ను కైవసం చేసుకుని జెండా ఎగరవేయడం జరిగింది. ఎందుకు వేయాలని చాలా సందర్భాల్లో కొన్ని పార్టీలు ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పినాం. మేము కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి ఇచ్చిన హామీలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తూ ముందుకు నడుస్తాము. 10 సంవత్సరాలు వారు చెప్పిన 100 హామీలు అమలు చేయలేని ఆ దౌర్భాగ్య పార్టీ మమ్మల్ని ప్రశ్నిస్తాము. ఈ 2 సంవత్సరాల్లోనే వారి ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తే దాన్ని దారిలో పెట్టే ప్రయత్నంలో ఒకటి తర్వాత ఒకటి అమలు పరిచే కార్యక్రమం చేస్తాము. మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానం, శాసనసభ ఎన్నిక జరుగుతున్నప్పుడు శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత మరి గడ్డం ప్రసాద్ గారు ఈ ప్రాంతానికి ఇచ్చిన వాగ్దానాలు అన్నింటిని కూడా పూరించుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం. వారి ఆధ్వర్యంలో వారి ఆలోచన మేరకు వారి సలహాలు కూడా ప్రభుత్వ పరంగా తీసుకొని ఒకటి తర్వాత ఒకటి పూరించే కార్యక్రమం చేస్తాం. ఆ విద్యార్థులు ఆ రోజు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఉంటాయి. 10 సంవత్సరాలు కాలం గడిచిన తర్వాత 33 సంవత్సరాలే. ఈ 10 సంవత్సరాల కాలంలో చదువుకొని ఉత్తీర్ణులై గ్రూప్ 1 ఆఫీసర్లు కాకొచ్చిన వారందరికీ మీరు అన్యాయం చేసేవారు. మొదటిగా క్షమాపణ చెప్పాలి. మేము రాగానే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాం. చాలా మంది ఈరోజు ఈ ప్రాంతాలకు సంబంధించి కానీ యావత్ రాష్ట్రానికి సంబంధించి గ్రూప్ 1 అధికారులుగా ఈరోజు వివిధ స్థాయిలో రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్స్ పనిచేస్తా ఉన్నారు.
అందుకోసమే మేము నిర్భయంగా నిశ్చితంగా ఓటు అడుగుతా ఉన్నాం. మేము పేదవారికి ఇల్లు కల్పిస్తామని. పేదవారికి ఇల్లు హైదరాబాద్ లో ఆరాధన ఎక్కడో వారు మీరు ఇల్లు నిర్మాణం చేసి మీ పార్టీకి సంబంధించిన వారికి ఇస్తారు. ఈరోజు యావత్ రాష్ట్రానికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున 119 నియోజకవర్గాల్లో ఇల్లు కేటాయింపు చేస్తుంది. ఇదే వికారాబాద్ ప్రసాద్ గారు పేదవారికి ఇల్లు లేని నిరుపేదకి పార్టీలకు అతీతంగా ఈరోజు గుడిసెల్లో ఉంటున్న ఆ పేదవాడిని ఆదుకోవాలని 3,500 ఇచ్చింది ఒకటే సంవత్సరంలో. నేను బీజేపీ వాళ్ళని అడుగుతున్నాం, బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నాం. ఆ పేదవారికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి ఈరోజు పట్టణాలకు సంబంధించిన ఎన్నిక జరుగుతోంది. ఈ సందర్భంలో నేను మా ఒక పక్షాన మహిళా సోదరులను, ఇంకో పక్షాన యువతి యువకులను, ఇంకో పక్షాన పేద వర్గాలకు సంబంధించిన మా ప్రధాన మన జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పంచాయతీ ఎలక్షన్ లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆశీర్వాదం పలికారు ప్రజలు. పట్టణాలకు సంబంధించిన ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు అదేవిధంగా ఆశీర్వాదం పలుకుతామనే ఆలోచనలో ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ మేము అడుగుతా ఉన్నాం, మీరు 10 సంవత్సరాలు మీ సీక్రెట్ పార్ట్నర్ అయిన బీజేపీ 12 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. యువకులకు సంబంధించిన ఉపాధి విషయంలో ఈ 10 సంవత్సరాల కాలం పాటు 2 అధికారంలో ఉన్న పార్టీలు ఏం చేసినాయి యువత ఆలోచన చేయాలి. నేను మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన అంశం నిరుద్యోగ యువతి యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని కోరే ఆ విద్యార్థులకు పోటీ పరీక్షల్లో పాల్గొని మేము ఉత్తీర్ణులై గ్రూప్ 1 ఆఫీసర్లుగా ఈ రాష్ట్రానికి సేవలు అందించాలని ఆలోచన చేసిన వ్యక్తులకి మీరు మొదటగా సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. వికారాబాద్ మరి పెద్దలు ప్రసాద్ గారి సూచన మేరకు పెద్ద టూరిజం ఆఫ్ చేస్తే ఇక్కడ ఈ సర్క్యులర్ ఎకానమీలో చాలా మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. వాణిజ్యం వ్యాపారం అదంతా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ టూరిజం ఆఫ్ చేసిన తర్వాత ఇన్స్టిట్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని కూడా దృష్టి పెట్టుకొని దూరంగా మా ప్రసాద్ గారు ఆలోచన చేయడం, ఆ క్రమంలో ఇక్కడ యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేయడం, ఈ ఆలోచన మేరకు ముందుకు వెళ్తా ఉన్నప్పుడు ఎవరు అనుకునే ఊరైనా ఇతర పార్టీలకు ఓటేయాలని ఆలోచన చేస్తే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కార్పొరేట్ కౌన్సిలర్ మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎన్నికైతే హక్కుతో స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు స్పీకర్గా ఉన్న వారిని ఆ హక్కుతోని అడిగే అవకాశం ఉంటుంది, వారికి హక్కు కలుగుతుంది. చాలా మంది ఈరోజు చూస్తా ఉన్నాం, ఎన్నికైన ప్రతినిధులు మరి ఆ నియోజకవర్గాలకు ఆ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న వాటికి సంబంధించి అవసరాలను అడగాలన్నా అడగలేకపోయినా అభివృద్ధి సంక్షేమం ముందుకు సాగకుండా ప్రమాదం కూడా ఉంటుంది. కేవలం వారు కౌన్సిలర్ ఎన్నికైన తర్వాత
ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము ఎందుకు పోవాలి వారి దగ్గర ఇబ్బంది అయితే బిల్లు కట్టకుండా ఉంటే 2 రోజులు కరెంటు తీసేటోడు మీ అందరి ఇంట్లో కూడా అదే విధంగా అయింది. ఈరోజు 200 యూనిట్లకు సంబంధించి 90% ఈ నియోజకవర్గంలో ఈ పట్టణ వాసులందరికీ కూడా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చింది. ఏ అధికారి అయితే మీకు కరెంటు తీసిండో ప్రజాస్వామ్యంలో ప్రజలు ముఖ్యమని అదే అధికారితో ఈరోజు 0 బిల్ ఇచ్చి ఆ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నప్పుడు ఆ సోదరుడు కానీ ఆ సోదరి మరి ఓటు పోయినప్పుడు నాకు 200 ఫ్రీ కరెంట్ ఇచ్చే పార్టీకి ఓటేస్తారని నమ్మకం ఉంది, ఓటేసి తీరుతారని మాకు నమ్మకం ఉంది. ఈరోజు ఎన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. 500 రూపాయలకు సిలిండర్, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద మరి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు వైద్య సదుపాయం అందించే కార్యక్రమం కానీ ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మాకు ప్రజల నుంచి ఆశీర్వాదం ఇవ్వడానికి ముందుండి నిలబడి యావత్ రాష్ట్రంలో ఉన్న మరి మున్సిపల్ కార్పొరేషన్లు కానీ కౌన్సిల్ కానీ పెద్ద ఎత్తున మేము గెలవబోతా ఉన్నాం, గెలిచి తీరుతామని మీ ద్వారా మరొకసారి వికారాబాద్ పట్టణంలో ఉన్న ప్రజలకి ఓ గొప్ప అవకాశం. మీ శాసనసభ్యులు ఓ గొప్ప పదవిలో ఉన్నారు. స్పీకర్ గా 2 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా మరి ప్రజా సమస్యలకు సంబంధించిన మున్సిపాలిటీ చేయాలి, వికారాబాద్ ఒక ఆదర్శ నియోజకవర్గం చేయాలని మరి వారు ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో అత్యధిక నిధులు ఈ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిగా నియోజకవర్గం తర్వాత వికారాబాద్ నియోజకవర్గానికి నిధులకు కేటాయింపు చేయడం జరిగింది. వారి కృషి రేపు రాబోయే కాలంలో ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న తర్వాత మరి ఇక్కడ చైర్మన్ గారు మిగిలిన హామీలను కూడా స్థానికంగా పట్టణానికి సంబంధించిన రహదారులు కానీ పట్టణానికి సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కానీ పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తాం. గడ్డం ప్రసాద్ గారు వారు కార్యదీక్ష అందరినీ కూడా మా మంత్రులను అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో వికారాబాద్ నియోజకవర్గానికి వచ్చే వరకు ఎక్కడ కూడా రాజీ పడదు. చాలా సాఫీగా కనబడతాడు కానీ మెల్లగానే అడిగినా గట్టిగా చెప్తాడు. వారిని కాదని లేరు ఎవరు కూడా. మరి వారి పట్ల మాకు గౌరవం. ఈ నియోజకవర్గానికి సంబంధించి మా గత అనుబంధంతో పాటు ఇక్కడ ప్రధానంగా ప్రధానమైన టూరిస్ట్ క్షేత్రం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచి ఈరోజు స్థానికంగా ఉన్న ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండి శాసించే స్థానంలో ఉన్న వ్యక్తి ఇక్కడ ఉన్నప్పుడు వారి పరంగా పోయి ఈరోజు ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. దానిలో దృష్టి పెట్టుకునే ఈరోజు యావత్ వికారాబాద్కు సంబంధించిన మున్సిపల్ పరిధిలో ఉన్న మోటార్ మహాశైలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ పరంగా జెండా ఎగరవేయటం జరుగుతుంది. ఈరోజు చైర్మన్, వైస్ చైర్మన్, మా కౌన్సిలర్ సోదరి వాళ్ళందరూ కూడా ఫిబ్రవరి 11వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించి మొత్తం రాష్ట్రంలోనే మరి మొదటి మున్సిపల్ ఎన్నికలు క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో చేయదలుచుకున్నాం. థ్యాంక్ యూ. కింద ఈరోజు ప్రభుత్వం మేము ఆ రోజు మొదలుపెట్టిన మరి
మహిళల సంబంధించిన సాధికారత విషయంలో ఇస్తా ఉన్న లోన్స్ విషయంలో మా ప్రభుత్వంలో ఆ రోజు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. మీ ప్రభుత్వంలో పావులా వడ్డీ అని, పావులా వడ్డీ కూడా 10 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వం భరించి వారి పావులా వడ్డీని కూడా బ్యాంకులకు ఇవ్వలేదు. మేము ఈ 2 సంవత్సరాలు పావులా వడ్డీతో పాటు వారి బకాయిలు పావులా వడ్డీతో పాటు వడ్డీ లేని రుణాల గురించి మహిళలకు 27,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మహిళల సాధికారత విషయంలో మరి లోన్స్ ఇప్పించి వారిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. వారికి వికారాబాద్ లో ఉన్న మా మహిళా సోదరులు ఏదో 2%, 3% తప్ప ఈ 2 సంవత్సరాల కాలంలో మా అక్కలు, చెల్లెలు, అమ్మలు అందరూ కూడా హైదరాబాద్ కు, పుణ్యక్షేత్రాలకు, అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు ఉచిత బస్సు ప్రయాణం చేసిందా లేదా, లేకుంటే వారి పిల్లలు చదువుకుంటే ఆ పిల్లల బాగుపేతుల గురించి వారి చూడటానికి పోయి ఉచిత బస్సు ప్రయాణం చేసిందా లేదా. ఆ క్రమంలో బస్సు ప్రయాణం చేసిన వారికి అందరికీ కూడా గుర్తుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కల్పించిన సౌకర్యాన్ని దృష్టి పెట్టుకొని బ్యాలెట్ ముందుకు పోయినప్పుడు ఖచ్చితంగా మాకే ఓటు వేస్తారు, వారు గుండెపై చేసుకొని ఆలోచన చేసి ఓటు వేసినప్పుడు ఖచ్చితంగా మాకే వేస్తారని మేము కట్టినాం. ప్రజలకు మేలు చేయాలనే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఈ ప్రాంతం, ఈ వికారాబాద్ సంబంధించిన ప్రజలకు అదృష్టం. ఎందుకు అదృష్టం అంటారు అంటే ఈరోజు వారు ప్రతిపాదించే ఏ పనైనా ప్రభుత్వ పక్షాన కాదనకుండా చేయాల్సిన ధర్మంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అవకాశం ఉంది. అర్హత దాంతో కూడుకునే న్యాయపరంగా ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమాన్ని చేపట్టే ఒక సత్తాగల నాయకుడు మీకు నాయకుడిగా ఉన్న తరుణంలో దీన్ని మీరు ఆశీర్వాదం ఇస్తారని పెద్ద ఎత్తున మరి చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు అందరికీ కూడా మీ ఆశీర్వాదం ఇవ్వాలని కోరడానికి నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన మా మిత్రులు రామ్మోహన్ గారు, అదేవిధంగా మా పార్టీకి సంబంధించిన సెక్రటరీ సోదరులు భాస్కర్ గారు రావడం జరిగింది. మరి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, తప్పకుండా మా పార్టీకి మిత్రుల సహకారాన్ని కూడా కోరుతూ సెలవు.